ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో పెట్టాడన్న, కానీ క్లైమాక్స్ 20 minutes అసలు శివతాండం ఆడేశారు. ఆ గ్రాఫిక్స్ అయినా సెకండ్ హాఫ్ చాలా బాగా వచ్చింది. కానీ ఒక్క ల్యాగ్ ఏంటంటే స్టోరీ అంతా కొంచెం ల్యాగ్ లాగా అనిపించింది, స్లోగా ఉంది, స్క్రీన్ లో పెద్ద లేదు. ఫస్ట్ హాఫ్ లో హీరో పెర్ఫార్మెన్స్ కూడా పెద్ద స్కోప్ లేదు, కానీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అసలు అరిచార్చి గొంతు కూడా పోతుంది, ఆ లెవెల్లో ఉంది. అసలు చాలా బాగుందన్న, అందరికీ రీచ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ చేసి డల్ అవుతారు, కానీ క్లైమాక్స్ 20 minutes ఆ 30 minutes అయితే అసలు ఎపిక్, అసలు పక్కా ఇండస్ట్రీ అయితే అయింది. ఒక్క ప్రభాస్ ఫ్యాన్సే కాదు, ఎంటైర్ టాలీవుడ్ ఫ్యాన్స్ మొత్తం కవర్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు సినిమా గురించి, అంత బాగుంది. గ్రాఫిక్స్ అయినా అన్ని రాజమౌళి కంటే బాగా తీశాడు. బాహుబలి 2 లో క్లైమాక్స్ ఫైట్ అవుట్ ఉంటుంది, అది జస్ట్ ఒక 10-15 minutes. అలాంటి ఫైట్ ఇక్కడ ఒక 2-3 పెట్టాడు. అసలు మెంటల్, అసలు మాటలు కూడా రావట్లేదు, అరిచర్చి గొంతు పోయింది, ఆ లెవెల్లో ఉంది. ఒక సర్ప్రైజ్ ఏంటంటే ప్రభాస్ క్యారెక్టర్ ఉంది కదా, అది టైటిల్ క్యారెక్టర్ అయితే కాదు, ఏ క్యారెక్టర్ అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ సర్ప్రైజ్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ అశోధామ క్యారెక్టర్ కూడా తను ఉన్న ప్రతి సీన్ అసలు ఒక హై లెవెల్లో వచ్చింది. కాకపోతే ఒక ల్యాగ్ ఏంటంటే దీపికా పడుకున్న ప్రతి సీన్ కూడా ఎందుకో డల్ అనిపించింది, డ్రామా వైజ్ గా కొంచెం డల్ అనిపించింది. బట్ అశ్విన్ కొంచెం ఆ డ్రామా పైన కూడా కొంచెం ఫోకస్ చేసి స్క్రీన్ పై కొంచెం టైట్ గా రాసుకుంటే బాగుండేది. గ్రాఫిక్స్ వైజ్ గా మిగతా అన్ని వైజ్ గా మాత్రం ఇండస్ట్రీ అయితే పక్క 100%, 1000 crores పక్క బాగుందన్న. అన్న చెప్పిండు కదా సేమ్ యాసిడ్. క్లైమాక్స్ అయితే ఇంకా అంతే అన్న. అసలు ఆల్రెడీ అన్ని నాగశ్విన్ రివీల్ చేసినాడు, కానీ రివీల్ చేసినా కానీ ఏం ఫరక్ పడదు అన్న, మంచిగా ఉంటుంది చూస్తే. అంత క్యాస్ట్ మొత్తం ఉన్నది ఇలా, చాలా మంది రాజమౌళి ఉన్నారు, ఇంకా చెప్పడం రివీల్ కానీ చూస్తుంటే చాలా సర్ప్రైజ్ అవుతారు. క్లైమాక్స్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అన్నారు. క్లైమాక్స్ లాస్ట్ 20 minutes ఓవర్ సీట్లోనే కూర్చోరు, మొత్తం అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి, మామూలుగా కాదు. అసలు ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేస్తున్నప్పుడు అయితే అమ్మో చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసిన అన్న. రాజమౌళి అనుకున్నాను కానీ దానికన్నా మించి చేసినాడు అన్న, నిజంగా అనిపించింది. అసలు చాలా స్క్రిప్ట్ రైటింగ్ అయితే సెకండ్ హాఫ్ అయితే చాలా హార్డ్ వర్క్ చేసిన అన్న డైరెక్టర్. ఆ హార్డ్ వర్క్ అయితే మెచ్చుకోవాలి ఖచ్చితంగా. రిజల్ట్ అయితే వచ్చింది. ప్రమోషన్స్ లేవు అన్నారు, కానీ అవసరం లేదన్న కంటెంట్ ఉన్న మూవీకి. ఆల్రెడీ తెలుసు చాలా గణం ఉన్నాయి, అవసరమే లేదు. క్లైమాక్స్ ఒకటి చాలన్న సినిమాకి, ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతాయి యూనివర్స్ కల్కి యూనివర్స్. చాలా బాగుంది. ఇంకా మెయిన్ అంటే ఇక శ్రీకృష్ణుడు అన్న, మెయిన్ ఆయన ఫస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది దేవుడు. నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. శ్రీకృష్ణుడు రివీల్ చేస్తారు ఫస్టే, చాలా అంటే చాలా అనిపించింది. మంచిగా ఉంది. అదైతే ఫస్ట్ లో కృష్ణుడు వచ్చినాడు, బాగుంది. రేటింగ్ అయితే 4.5 ఇస్తాను. చెప్పండి ఆల్రెడీ. ఒక నిమిషం. యా, ప్రభాస్ ఫ్యాన్. చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్క సీన్ కూడా అసలు విజువల్స్ అవన్నీ కూడా సూపర్, చాలా బాగుంది. విజయ్ దేవరకొండ, మృణల్, దుల్కర్ సల్మాన్ వీళ్ళ ఎంట్రీస్ అయితే చాలా బాగున్నాయి. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అయితే అసలు పీక్స్. అసలు లాస్ట్ 20 minutes గూస్ బంప్స్ వచ్చినాయి, ప్రతి ఒక్కరు కూడా గూస్ బంప్స్ వచ్చి ఉంటాయి. చాలా బాగుంది మూవీ. నెక్స్ట్ హాఫ్ కూడా ఇప్పుడు లాస్ట్ ఒక క్లైమాక్స్ లాగా చాలా అయితే బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అనుకుంటా. సెకండ్ పార్ట్ అంతే. సెకండ్ పార్ట్ 2 కూడా ఉంది, కంటిన్యూ ఉంది. యా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బాగుంది మూవీ అయితే. అర్థం కాలేదు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బ్లాక్ బస్టర్ మూవీ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాగార్జున అన్నకి కంగ్రాచులేషన్. మా ఊరు డైరెక్టర్ మా ఐతోల్ పరుగు అయితే నిలబెట్టిండు మా అన్న. సూపర్ కామెడీ అదిరిపోయింది. లాస్ట్ అయితే గొంతు అరిసి అయితే మొత్తం పోయింది, మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది అసలు. నాకైతే చాలా గర్వంగా ఉంది. మా ఊరు డైరెక్టర్ నాగార్జున కమ్బ్యాక్ ఇచ్చాడు బాగా గట్టిగా. బ్లాక్ బస్టర్ బాక్స్ ఆఫీస్ బద్దలంతే. ఇంకా సూపర్ హిట్ సినిమా, ఏకదమ్ బెజర్ బ్లాక్ బస్టర్. 2000 కోట్లు పక్కా సినిమా. ఫైట్ మాత్రం ఏకదమ్ చెప్పనిగా, ఏం మైండ్ మొత్తం పోతుంది. ఫ్లైట్ అయితే చెప్పలేము అసలు. 4 సార్లు సినిమా మాత్రం